హాయ్ అండి. గుత్తి వంకాయ కూర లాంటిది కానీ గుత్తి వంకాయ కూర కాదు. అదే టేస్ట్ ఉంటుంది కానీ వంకాయ తేడా ఉంటుంది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద వంకాయల్ని 2 ముక్కలుగా కట్ చేశాను. దాన్ని కట్ చేసి ముందు నూనెలో అయితే వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకుంటే సేమ్ మనం గుత్తి వంకాయ కూర ఎలా వండుకుంటామో సేమ్ అదే, కాకపోతే వంకాయలు మాత్రం పెద్దగా ఉన్నాయి. అదే చెప్తాను కదండి, గుత్తి వంకాయ కూర లాంటిదే కానీ గుత్తి వంకాయ కూర కాదు. అయితే ముందు బాగా వేయించేసుకున్నాను కదా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అందులోని మసాలాలు గుత్తి వంకాయ కూరకి మనం ఎలాంటి మసాలాలు వేస్తాం అదే. నేనైతే టమోటా కొబ్బరి వేసి పేస్ట్ అనమాట, కొంచెం గరం మసాలా అన్నీ పేస్ట్ చేసేసి నీళ్ళు ఎంత కావాలో అంత వేసేసాను. గ్రేవీ మనకి అన్నంతో కలుపుకోవడానికి ఎలా కావాలో అంత నీళ్ళు వేసేసి, నీళ్ళు కొంచెం బాగా కలిపేసుకొని ఇందులోనే వేయించేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అది వేసేసాను. బాగా ఉడుకుతుంది. మరీ ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఫ్రై చేస్తాను కదా. అందుకు కొంచెం ఉడికినంత వరకు ఉంచి ఆ తర్వాత కొత్తిమీర ఉంటే కొంచెం వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా ఉంది, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను. వంకాయ కూర, గుత్తి వంకాయ కూర ఉండాలంటే ఖచ్చితంగా కొత్తిమీర అనేది వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర లాంటి గుత్తి వంకాయ కూరలా చెప్పడానికే నవ్వు వచ్చేస్తుంది. వీడియోలు వస్తే లైక్, సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.